నమస్కారం అండి. నేను డాక్టర్ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్, లక్డీ కపుల్. తెలుగు వన్ ఛానల్ ప్రేక్షకులకందరికీ నమస్కారాలు. ఇవాళ నేను ఆస్తమా వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, కోవిడ్ వ్యాక్సినేషన్, ఇంకా కొత్త స్ట్రెయిన్, రాబోతున్న థర్డ్ వేవ్ వస్తుందా రాదా, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు థర్డ్ వేవ్ని అనేది చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్లీ వింటర్ వచ్చిందంటే మాకు ఆస్తమా పేషెంట్స్ రోజుకి 10 మంది వచ్చేవాళ్ళు, ఆల్మోస్ట్ 30కి ఓపీ పెరిగిపోతుందండి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఊపిరితిత్తులు అనేవి ముడుచుకుపోతాయి. ఊపిరితిత్తుల్లో గొట్టాలు కూడా ముడుచుకుపోయి ఫ్లెమ్ సెక్రీషన్ అనేది బాగా ఎక్కువ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు మా ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్. సో వింటర్ స్టార్ట్ అయ్యే ముందే జాగ్రత్త తీసుకుని బాగా ఎక్కువగా పిల్లి కూతలు రావటము, దగ్గు, ఆయాసం వరకు వెళ్లే ముందే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి వెళ్ళి చేయించుకున్నట్టయితే మీరు మీ పల్మనాలజిస్ట్ దగ్గర వారు ఏ మందులు వాడాలి, ఇన్హేలర్ ఎన్ని రోజులు వాడాలి, ఎన్నిసార్లు రోజుకు వాడాలి అనేది మీకు నిర్ధారించి చెప్పినట్టయితే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉన్నా సరే ఒకసారి టెస్ట్ చేయించుకున్నట్టయితే లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా పిల్లలకి కూడా ఈ టైంలో, వింటర్ టైంలో ఆస్తమా ఉన్న పిల్లలకి లేక లేని వాళ్ళకు కూడా ఫ్లూ అనేది చాలా కామన్గా రావటం జరుగుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి తర్వాత కొంచెం తగ్గుముఖం పడటం జరుగుతుంది అనమాట. సో మీ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ పిల్లలకి డ్యూ ఉన్న ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోవటం బెటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆస్తమా పేషెంట్స్ కూడా ఇయర్లీ ఇచ్చే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసేసుకున్నట్టయితే దాని నుంచి ఫ్లూ వల్ల లేకపోతే న్యూమోకోకల్ న్యూమోనియా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంఫర్టబుల్గా ఉండొచ్చు. స్మోకర్స్, డయాబెటిక్స్, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం చాలా మేలు. అది కాకుండా ఆస్తమా పేషెంట్స్ బయటికి వెళ్ళినట్టయితే, పొగ ప్రాంతాల్లోకి వెళ్ళినట్టయితే మాస్క్ కంపల్సరీ వేసుకుని తమను తను ప్రొటెక్ట్ చేసుకోవటమే మెయిన్ ప్రివెన్షన్ ఆస్తమాకు. ఇది కాకుండా నెక్స్ట్ కోవిడ్ వరకు వచ్చినామంటే ఇప్పుడు కరోనా అనేది కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్ కేసెస్ చాలా ఎక్కువ సిటీ వాల్యూతో కనిపిస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో 11-12 సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ చాలా కామన్ గా రోజుకు 2 రిపోర్ట్స్ చూస్తున్నాం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ డెల్టా వేరియంట్ అనేది ట్రాన్స్మిషన్ చాలా ఈజీగా జరుగుతుంది మనిషి నుంచి మనిషికి. ఇది వరకు సెకండ్ వేవ్ కానీ, సెకండ్ వేవ్ తర్వాత కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మాస్క్ వేసుకుని కోవిడ్ పేషెంట్స్ ని కేర్ చేశారో వాళ్ళకి తర్వాత పాజిటివ్ రావటం అనేది చూడలేదంట. కానీ ఇప్పుడు మాస్క్ వేసుకుని పేషెంట్ అటెండర్ కూడా మాస్క్ వేసుకున్నా సరే తర్వాత వాళ్ళు పాజిటివ్ రావటం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్మిషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్. ఇప్పుడు అందరము ఎడ్యుకేటెడ్ ఉన్నాము, మాస్క్, సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ శానిటైజేషన్ అన్ని ఎడ్యుకేటెడ్ ఉన్నా సరే ట్రాన్స్మిషన్ జరుగుతోందంటే మనం ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు ఏంటి? వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అపోహలు పెట్టుకుని వ్యాక్సిన్లో ఏదో పదార్థం ఉండి అది మన బాడీలోకి వెళ్ళకూడదు అనుకున్నట్టయితే అది చాలా డేంజరస్. వ్యాక్సిన్లో జస్ట్ ప్రిజర్వేటివ్ పదార్థము అండ్ డెడ్ వైరస్ అనేది ఉంటుంది. సో అది ఇచ్చినట్టయితే మీ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మౌంట్ చేసి బై మిస్టేక్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అయినా సరే మీకు ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి కరోనా వైరస్తో ఫైట్ చేయడానికి. దీని వలన కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితేనే బై మిస్టేక్ ఇన్ఫెక్షన్ అయినా సరే ఈజీగా కోలుకుంటారు. లేదంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సివియారిటీ ఆఫ్ డిసీజ్ లేకపోతే మార్టాలిటీ, ఇవన్నీ పక్కన పెడితే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ వీక్లోనే కనిపిస్తోంది ఈ మధ్య వచ్చే కరోనా ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ లెక్క పెట్టుకుని మన డెసిషన్ ఏంటంటే లాస్ట్కి కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోండి. హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ అనేది పక్కన పెట్టకండి వ్యాక్సిన్ తీసుకున్నా సరే. అండ్ ఫంక్షన్స్, గుంపులుగా చేరటము, ఒకే దగ్గర ఒక 100 మంది చేరి సోషల్ డిస్టెన్స్ లేకుండా పార్టీస్ చేయటం అనేది అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఎందుకంటే
ఆల్రెడీ నేను చెప్పిన మాట ఏంటంటే ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఒకళ్ళకి అవ్వటము చాలా ఈజీగా అవుతుంది. సో సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా ఇంపార్టెంట్, ప్రికాషన్స్ పాటించడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఇప్పుడు కంపల్సరీ తీసుకోవటము, తర్వాత అవసరమైతే బూస్టర్ డోస్ మీ డాక్టర్ని సంప్రదించి బూస్టర్ డోస్ అనేది కూడా తీసుకోవటం ఇంపార్టెంట్. జనవరిలో ఫిబ్రవరిలో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు యాంటీబాడీస్ చాలా వరకు తగ్గుతున్నాయి. సో అప్పుడు ఏంటంటే బూస్టర్ డోస్ అనేది ఇస్తున్నాం. మీరు ఆల్రెడీ 60 పైన ఉండి ఫిబ్రవరిలో సెకండ్ డోస్ తీసుకున్నట్టయితే ఇప్పుడు నవంబర్లో ఒక్కసారి యాంటీబాడీ లెవెల్స్, ఐజీజీ యాంటీబాడీ లెవెల్స్ బ్లడ్లో చెక్ చేసుకున్నట్టయితే అవి తగ్గిపోయినా సరే, లేదంటే సరైన మోతాదులు లేవన్నా సరే మీ డాక్టర్ గారిని అడిగి రిపీట్ బూస్టర్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవటం చాలా వరకు మంచిది. ఇప్పుడు మనము వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని యాజ్ అ సొసైటీ సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ ఫాలో అయినట్టు అయితే చాలా వరకు ఈ థర్డ్ వేవ్ అనే దాన్ని మనము అవాయిడ్ చేయొచ్చు. రష్యాలో కేసెస్ పెరుగుతున్నాయి, చైనాలో కేసెస్ పెరుగుతున్నాయి, యూకేలో కూడా పెరుగుతున్నాయి. వీళ్ళల్లో ఎవరైతే వ్యాక్సినేటెడ్ ఉన్నారో వారికి తీవ్రత చాలా తక్కువగా ఉంది. కానీ ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకోలేదు, చాలా మంది యుఎస్లో అగెయిన్స్ట్ వ్యాక్సినేషన్, అగెయిన్స్ట్ మాస్క్ వెళ్ళారు. వాళ్ళకి మాత్రం కోవిడ్ వస్తే చాలా సివియర్గా ఉంటుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో చూసిన సివియారిటీ ఇప్పుడు అన్వాక్సినేటెడ్ పీపుల్లో చూస్తున్నాం అనమాట. సో నా మనవి ఏంటంటే వ్యాక్సినేషన్ కంపల్సరీగా తీసుకోండి, కోవిడ్ ప్రికాషన్స్ని పక్కన పెట్టకండి ఇప్పుడు. థ్యాంక్ యూ.